నంద్యాల పట్టణ శివార్లోని వైఎస్ నగర్ లో అదృశ్యమైన 6 ఏళ్ల చిన్నారి ప్రణవి సురక్షితంగా లభ్యమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిన ప్రణవి కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీదేవి 100కు సమాచారం ఇచ్చారు. ఇటీవల తునిలో చిన్నారి అదృశ్యం ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, జాగిలాలతో రాత్రంతా గాలింపు చేపట్టారు. చివరకు తెల్లవారుజామున జొన్నచేలలో నిద్రపోతూ కనిపించిన ప్రణవిని పోలీసులు సురక్షితంగా తల్లికి అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసు బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. నా పేరు కళ్యాణి, మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ చేశాను. మా అమ్మాయి పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. నిన్న సాయంత్రం 6:30 నుంచి మా అమ్మాయి కనపడలేదు. అప్పటి నుంచి సార్ వాళ్ళకి ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేస్తే డిఎస్పీ సారు, ఎస్పీ సారు వీళ్ళందరూ వచ్చి రాత్రి అంతా వెతికలాడి నాకు పొద్దున్నే పాపను అప్పగించినారు. పొలాల్లో ఉన్నది. పొద్దున 5:30 కల్లా కనిపెట్టి రాత్రి అంతా వెతికలాడి పొద్దున 5:30 కల్లా ఇచ్చేసినారు పాపని. సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఒక 200 మంది వచ్చింటారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.